నచ్చట్లేదండి. రాజ్యం విడిచిపెట్టి మహారాజులు పై రాజ్యం వెళ్తున్నారు. ఎలాగెళ్తున్నారా నాయన? మంజాలు లోగుడు మంజాలు స్వప్పన్న రాజ్యాలు జాగుడు మంజాలు మంజాలు లోగుడు మంజాలు చెప్పన్న దేశాలు జాగుడు మంజాలు గోపాలు ఢిల్లీ పంచాలు పంచారామన ఏటి పట్నం భూ వెళ్ళేరు గోపాలు ఢిల్లీ పంచాలు పంచాలమణ ఏటి పట్నా వెళ్ళేరు. నేపాల గోపాల ఢిల్లీ పంచాలంటే 12 యమలగలగా చెప్పటం అండి. అవునండి. అటువంటి పట్టణం పట్టు చూస్తారు అందమైన కన్ని ఒక మహత్తరి కన్ని మా తమ్ముడు నచ్చట్లేదండి. నచ్చట్లేదండి. తల్లను తరువుల కింద జనం మన కింద తాన కాలుస్తారట మహానుభావులు. కుటోరక్షం కింద తలదాస్తారటండి. కుటోరక్షం అంటే ఏమిటనుకోవచ్చమ్మా? పూర్వం పెద్ద పెద్ద మర్రి చెట్లు రాగి చెట్లు ఉండేయండి. మనస్ఫూర్తిగా మహానుభావులు మాట్లాడుకోవాలంటే ఆ రావి చెట్టు కింద ఆ మర్రి చెట్టు కింద కూర్చుంటే మంచి ఆలోచనలు వచ్చాయంట. మంచి ఆలోచనలు వచ్చాయంట. అటువంటి రాజులండి మహానుభావులు కుటోరం మీద కూర్చున్నారు. అక్కడ కూర్చుని మహానుభావులు రోహిణి గాలు పండి ఆ సేవ గాలిపి ఈ సేవ గాలుపు వేసుకున్న దుస్తులు గాళ్ళు దూలైపోయినాయి. వేసుకున్న చెప్పులే అరిగిపోయినాయి అటండి. వాల్చుకు నిలబెట్టాలి. ఎప్పుడు కూడా రోకలు వాల్చకూడదు. చెట్టుకి నిలబెట్టి నాయన అటువంటి మహానుభావులు పోయింది రాజుల మగుమటండి. వేసవ కాలంలో ఆడవారు తలలో మళ్ళీ దండ ఎట్టి మాదిరిగా వాడికి వెళ్ళిపోతాదో అంటే మాదిగా 6 అన్నదమ్ముల వాడికి వెళ్ళిపోయాయి. మహానుభావుడు 5 అన్నదమ్ముల ముఖము చూసి గోవిందరాజు అన్నగారు అంటున్నాడట, ఏమని? తమ్ములారా, నా చిన్ని తమ్ములారా, తమ్ములురా, నా చిన్ని తమ్ములు, మన వచ్చిన ఎలాలు మంచివి గవా. తమ్ములా నా చిన్న తమ్ముడు వచ్చిన వేళలో మంచివి కాదు. వచ్చిన ఎలాలు మంచివి గవు. మన బయదెల్లి నెలలూరు మంచివి గవా. వచ్చిన వేళలో మంచివి కాదు. బయదెల్ల వేళలో మంచివి కాదు. మళ్ళీ ముహూర్తం పెట్టి మళ్ళీ వద్దాము అని తిరిగి మొగమెట్టేరు. దిగువ తిర పదకో మళ్ళీ మొత్తం పెట్టి